ఉండకూడదు, పాండవుల వంశాంకురం ఉండకూడదు. దానివల్ల ఏమిటి అశ్వత్థామకి? దుర్యోధనుడికి మాట ఇచ్చేట. తెలియదా? గురుపుత్రుడు, బ్రాహ్మణుడు, శాస్త్రాధ్యయనం చేసినవాడు. ఇది మనం చెయ్యకూడని పని అని తెలియదా? కానీ చేస్తాడు. అందుకని ఆయన బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని మళ్ళీ ప్రయోగించాడు. ఇప్పుడు అందులోంచి అనేకమైనటువంటి బాణములు 5 పాండవుల మీద పడ్డాయి. ఎందుకంటే అపాండవం ఆయన సంకల్పం. అసలు పాండవులన్నవారు ఇక ఉండకూడదు. ఉండకూడదంటే ఉత్తరాగర్భంలో ఉన్న పిల్లవాడిని చెనకితే సరిపోదు, పాండవులు కూడా 5 పడిపోవాలి. ఈ 5 మీద బాణాలు పడుతున్నాయి. ఉత్తరాగర్భాంతర్గతమైనటువంటి శిశువు మీద కెడుతోంది బ్రహ్మాస్త్రం అగ్నిహోత్రంతో. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి భాగవతాన్ని. ఉత్తర అర్జునుడికి కోడలు. అర్జునుడికి కోడలు కాబట్టి పాండవులు 5 కోడలు. కాబట్టి ఇప్పుడు ఇంత కురుక్షేత్ర సంగ్రామంలో అప్పటికి మీరు వింటే మహాయోధుల్ని పడగొట్టినవాడు మామగారే. లౌకికంగా ఆలోచిస్తే ఎవరి కాళ్ళ మీద పడాలి వచ్చి? భర్త లేడు, వంశం ఎవరిది? మామగారిదే. వచ్చి మామగారి కాళ్ళ మీద పడాలి. మామగారు నా కడుపులోకి ఏదో అస్త్రం వెళ్ళిపోతోంది, రక్షించండి అని. అది ఉత్తర యొక్క పరిణతి. ఆవిడేం చేసిందో తెలుసా అండి? అర్జునుడు కూడా వీరుల్ని గెలిచి ఇంత కీర్తివంతుడయ్యాడంటే అర్జునుణ్ణి కూడా సదా రక్షిస్తున్నవాడు ఒకడున్నాడు. వాడి కాళ్ళు పట్టుకుంటే మూలం అది, దానివల్ల రక్షింపబడతాను. ఇది ప్రజ్ఞ అంటారు. మీకు అసలు రక్షణ కలగడానికి ఏది మూలకందమో దాని యందు మీకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఉన్ననాడు మీకు ఒక ఆపద వచ్చింది, దానికి చెప్పాలి. మీకు ఓ ఇబ్బంది వస్తే మీరు చెప్పవలసింది లోకంలో ఉన్న వాళ్ళకి కాదు, ముందు చెప్పవలసింది మీ పూజామందిరంలో ఈశ్వరుడికి. ఈశ్వర, నాకు ఇటువంటి ఆపద వచ్చింది, నువ్వు నన్ను గట్టెక్కించు అని చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఆవిడ ద్వారకా నగరానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ రథం ఎక్కేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఒక కాలు రథం మీద పెట్టాడు, ఒక కాలు కింద ఉంది, ఒక చేత్తో ఇలా పట్టుకుని ఉన్నాడు, అంతే. ఆవిడ గబగబా పరుగున వచ్చి కృష్ణ పరమాత్మ యొక్క పాదాన్ని గట్టిగా పట్టుకుంది. పోతన గారు మహితాత్ముడు, అందుకు కదూ కరుణశ్రీ గారు ఓ మాట అన్నారు, కాయలు కాచిపోయినవిలే అరిచేతులు వ్రాతఘంటపున్ రాపిడి చేతనో కరకు నాగలి పట్టి సిద్ధ్యమున్ చెయుట చేతనో కవికృషీవలా నీ వ్యవసాయ దీక్ష కాహాయని ఇంతలేసి కనులు అర్పక చూసినిలే దివౌకసు. అసలు ఆ ఘంటం పట్టుకు రాయడం వల్ల కాయలు కాసిందా, నాగలి పట్టుకుని సేద్యం చేస్తే కాయలు కాసిందా? దేవతలు కన్నార్పరంటారు. దేవతలకి కన్నార్పని లక్షణం ఎందుకు వచ్చిందో తెలుసా పోతన గారు? 12 స్కంధాల సంస్కృత భాగవతాన్ని యథేచ్ఛగా మీరు లోపల దర్శనం చేస్తూ స్వేచ్ఛానువాదంగా 12 స్కంధములను అనేక వృత్తములతో అలా ఆంధ్రీకరిస్తే కాయలు కాచిపోయిన మీ చేతులు పడుతున్న పద్యాలు చదవడంలో రెప్ప వేయకుండా దేవతలు ఉండిపోవడంలో వాళ్ళకి రెప్పవేసే శక్తి పోయిందన్నారు. అంతటి మహాత్ముడు కనుక అటువంటి పద్యాలు పడ్డాయి. తేట తెలుగు అండి. ఆ తెలుగు చదవడానికి, పోతన గారి పద్యాలు చదవడానికి పెద్ద ఏదో మీకు వచ్చేసి ఉండక్కర్లేదు, చాలా తేలికగా ఉంటాయి పోతన గారి పద్యాలు. చెల్లెలి కోడల నీదు మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను, సంపులారవిందలోచన భళ్ళాగ్నినెంచి శిశువు బ్రతికింపగదే అంటుంది ఆవిడ. కృష్ణుడి పాదం పట్టుకొని చెల్లెలి కోడల అంది. ఓ కృష్ణ, అంతటి వాడివి ఇంతటి వాడివి, నువ్వు మహేంద్రుడివి ఉపేంద్రుడివి, నువ్వు పరబ్రహ్మానివి, దండకం చదవలేదు, స్తోత్రం చేయలేదు. ఆయనే రక్షించగలిగిన వాడని విశ్వాసం ఉంది. ఆ భగవంతుడితో ఒక అనుబంధం పెట్టుకొని మీరు మీ ఇంట్లో ఒక మూల కృష్ణ పరమాత్మ యొక్క మూర్తిని పెట్టుకుని ప్రతిరోజు 2 రూపాయలు తులసిమాల తీసుకొచ్చి వేసి మీకు బాగా బడలిపోయినప్పుడు కూర్చుని, కృష్ణ బాగా బడలిపోయాను రా, రోజు నీకు తులసిమాల పట్టుకొస్తాను, ఆయన్ని మీ కొడుకుగా భావించి, నాన్న బాగా అలిసిపోయాను రా, మళ్ళీ వెళ్ళి ఇప్పుడు ఉపన్యాసం చెప్పాలి, తల బద్దలైపోతోంది, ఎండలు, ఒప్పుకోవడం అంటే ఒప్పుకున్నాను కానీ ఇప్పుడు వచ్చాను ఆఫీసు నుంచి, సంధ్యావందనం చేసుకున్నాను, మళ్ళీ కారు ఎక్కడో 40 కిలోమీటర్లు వెళ్ళి ఉపన్యాసం చెప్పాలి, ఒంట్లో చూస్తే ఓపిక లేదు, నాయనా మహానుభావుడు రా, నువ్వే తెప్పించాలిరా నాయన అని మీ కొడుకుగానైనా భావన చేసి మీరు మాట్లాడడం అలవాటు చేసుకున్నారనుకోండి, చాలు, ఆయన ప్రీతి చెందుతాడు. లేకపోతే సఖ్యం అన్న మాట ఎక్కడొచ్చిందండి భక్తిలో?
ఏదో అనుబంధం ఉండాలి. మహాత్ములతోటి పరమేశ్వరుడితోటి అనుబంధాన్ని కల్పించుకోవాలి ప్రయత్నపూర్వకంగా. ఇప్పుడు చెల్లెలి కోడల అంది. ఎవరనుకుంటున్నావు నన్ను? ఏదో బయటదాన్ని కాదు, సాక్షాత్తు నీ చెల్లెలికి కోడల్ని. తోడ పుట్టిన దాని మీద ఏ అన్నగారికైనా అపారమైన ప్రేమ ఉంటుంది. పోతన గారే దశమస్కంధంలో అంటారు, తోడ పుట్టినటువంటి పిల్ల వచ్చినప్పుడు మాడలు సారెలిచ్చుటో మధుర మంజుల భాషలను ఆదరించుటో, నీకు ఓపిక ఉంటే చీర పెట్టి పసుపు కుంకం గాజులి, లేకపోతే కనీసం చెల్లెల్ని దెప్పి పడవకు. మధుర మంజుల భాషలను ఆదరించు. ఏమా వచ్చావా? నాన్న రారా, మన ఇద్దరం కలిసి అన్నం తిని అన్నాళ్ళైందిరా, దామ్మా కూర్చో, మన ఇద్దరం కలిసి వాళ్ళ అన్నం తిందాం. అన్నయ్య నువ్వు వదిన కూర్చోండి అన్నయ్య, నేను వడ్డిస్తాను, ఎన్నాళ్ళయిందో అన్న. వదినతో రోజు తింటున్నానమ్మా, ఇవాళ నువ్వు కూర్చో, మన ఇద్దరం తిందాం అని కూర్చోబెట్టుకుని నువ్వు తింటూ, నాన్న నీకు గోంగూర పచ్చడి చాలా ఇష్టం రా, కొద్దిగా తిను అని నీ ఇష్టట్లో వెయ్యి. ఏమి ఇవ్వక్కర్లేదు, పొంగిపోతుంది తోడ పుట్టినందుకు. తోడ పుట్టిన ఆడపిల్ల ఏడాదికి ఒక్కసారి వస్తుంది. వచ్చిన ఆడపిల్లతో సంతోషంగా మాట్లాడడం నేర్చుకో అని దశమస్కంధంలో పోతన గారే చెప్పారు. మరి కృష్ణుడికి ఉండద్దు ఔదార్యం చెల్లెలి పట్ల? అందుకని అలా తీసుకొచ్చింది అనుబంధాన్ని. చెల్లెలి కోడల, నీ చెల్లెలి కోడల్ని, నీ చెల్లెలి కోడల్ని నేనైతే నీ చెల్లెలి కొడుకు నీకేమవుతాడయా? మేనల్లుడు అవుతాడు. మేనమామల ముద్దు మేలైన ముద్దు, తాతలకు తాముద్దు తాను అబ్బాయి. రెండు అనుబంధాలు చాలా గొప్పవి లోకంలో. ఒకటి మేనమామ యొక్క అనుబంధం, భుజాలు ఎక్కించుకు తిరుగుతాడు, ఆ సంతోషం అటువంటిది అప్పచెల్లెలు పిల్లలంటే. రెండవది తాతగారు. తాతగారు అయ్యేటప్పటికీ ఎంత లోకమునందు పూజితుడై కానివ్వండి, మనవడి దగ్గరికి వచ్చేటప్పటికీ పసిపిల్లాడు. ఆ మనవడిని పక్కన పెట్టుకుని, వాడిని పక్కన పెట్టుకుని పడుకుని, వాడు వృద్ధిలోకి వస్తుంటే వాడిని చూసుకుని పొంగిపోయి, తను పూజ చేసుకునేటప్పుడు ఎవ్వరూ రావడానికి వీల్లేదని ఒక్క మాట మాట్లాడకుండా తలుపు వేసుకు పూజ చేసుకునే తాతగారు, మనవడు పుట్టిన తర్వాత వాడు మెల్లిగా తలుపు తీసుకుని పాక్కుంటూ గడప దాటి వచ్చేస్తుంటే తను గాయత్రి చేసుకుంటూ ఎవడరా పక్కన పాకుతున్నాడని ఇలా చూసి వాడిని తీసి ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకుని గట్టిగా పట్టుకుని గాయత్రి చేసుకుంటూ పొంగిపోతాడు తప్ప వీడిని తీసేయండి ఇక్కడి నుంచి అంటాం. మీరు చూడండి, తాతలకు తాముద్దు తాను అబ్బాయి, అది లోకంలో ఉన్నటువంటి అనుబంధం. ఈశ్వరుడు చేకూర్చాడు తాతగారిది అనుభవం, మనవడిది ప్రాయం. ఆయన దగ్గర నేర్చుకోవాలి మనవడు. అందుకే వాళ్ళిద్దరికీ అంత అనుబంధం పెట్టాడు లోకంలో. కాబట్టి నీదు మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను, నువ్వు మేనమామవి, సర్వజ్ఞుడివి, మహానుభావుడివి, భగవంతుడివి. నీకు మేనల్లుడైన వాడు శత్రువుల చేత చచ్చిపోయాడు అంటే చిన్నబుచ్చావు కదూ, చూడలేదు, కాపాడలేదు, తప్పెవరిది వదిలేయి, ఏదో ఉండుంటుంది దోషం మా ఎందు. వెళ్ళిపోయాడు, నీ మేనల్లుడు వెళ్ళిపోయాడండి, నా భర్త వెళ్ళిపోయాడం లేదు ఆవిడ. ఆయన వైపు నుంచి అనుబంధాన్ని చెప్పింది. నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను, సంపుల్లారవిందలోచన, ఇంతంత కళ్ళు తామర పువ్వుల్లా విప్పి చూసే అలవాటున్నవాడా, మామూలు వాడిలా కళ్ళు విప్పి చూస్తే ఎదురుగుండా ఉన్నవి కనపడతాయి, నీ కంటికి లోపలవి కూడా కనపడతాయి. లోపల నా మనసు చేస్తున్న సంకల్ప వికల్ప సంఘాతమైన మనసు యొక్క ఆలోచనలను పసిగట్టగలిగిన కన్నులున్నవాడివి. అటువంటి వాడివి, ఇంతంత కన్నులు విప్పి చూస్తున్నవాడివి, నా కడుపులోకి వస్తున్న అస్త్రం కనబట్టలేదా? నన్ను రక్షించద్దా? నీ కర్తవ్యం కాదా? ఎంత నిలదీసిందో చూడండి. భక్తులకి భగవంతుడితో ఉండేటటువంటి అనుబంధంలో ఉన్న స్వేచ్ఛా స్వాతంత్ర్యములు అలా ఉంటాయి. అంతేగాని అస్తమానం దీనుండి నేనేం చేత కానివాడిని, పనికి మాలినవాడిని, ఈశ్వర అంటూ ఉండరు. తో స్వతంత్రంగా ఉంటారు ఈశ్వరుడితో. నువ్వు తప్ప నాకెవరు దిక్కు, నువ్వే కాపాడాలంటారు అంతే. కాబట్టి సంపుల్లారవిందలోచన భళ్ళాగ్నినంచి శిశువు బ్రతికింపగదే. కడుపులోకి వెళ్ళిపోయింది అస్త్రం, లోపల శిశువు ఉడికిపోతోంది వేడికి. ఆ శిశువు కాని మరణించిందా గర్భస్రావం అయిపోతుంది. కృష్ణ, లోపల ఉన్న శిశువుని రక్షించవా? ఇది మీరు భాగవతంలో జీవనాడి. మీకు రక్షించగలిగిన వారిగా ఎంతమంది అయినా బయట ఉండొచ్చు, కానీ రక్షణ నిజంగా ప్రసరించేది ఎక్కడి నుంచో తెలుసా అండి? ఈశ్వరుడి నుండి. అది ఆ నమ్మకం ఉన్నవాడిని ఈశ్వరుడు అలా ఆదుకుంటాడంతే. నాకు కాకినాడలో బాగా సన్నిహితులైన డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నారు. ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందో రాత్రి. ఆయన తాగినటువంటి టీ వాంతి అయిపోయింది. అంత డాక్టర్ గారు అది హార్ట్ అటాక్ అనుకోలేదు, అదేదో కడుపులో తిప్పింది అనుకుని పడుకున్నారు. కొంచెం సేపటికి కొంత తగ్గింది.
ఆయన మరునాడు ఉదయం లేచి హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. ఇంకో డాక్టర్ గారు తన పిల్లని పరీక్షకి తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఇన్ని పలకరిద్దామని వచ్చారు. ఏమో ఎలా ఉన్నావు మొహం అంటే, ఏం లేదు, ఏదో టీ వాంతి అయిందయా కొంచెం, అంతే, కడుపులో తిప్పింది, గుండెలంతా నిప్పెట్టాయి, ఇప్పుడు తగ్గిపోయిందిలే, హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాను. సరే అయితే నేను బయలుదేరిపోతున్నానని వెళ్ళిపోతున్నా ఆ డాక్టర్ గారు అనుకోకుండా వెనక్కి వచ్చి, వద్దు, నిర్లక్ష్యం చేయకు, రా ఒక్కసారి అని ఒక పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అక్కడ నిన్నటి వరకు గుండె ఆపరేషన్ చేసేటటువంటి పరికరాలన్నీ పాడైపోయాయి. ఆ రోజు పొద్దున్నే పనిచేయడం మొదలెట్టాయి, అన్నీ మళ్ళీ తయారు చేశారు ఆ యంత్రాన్ని. ఆ డాక్టర్ గారు, ఆ హృద్రోగ నిపుణుడు ఆ సమయానికి ఆ హాస్పిటల్లో ఉన్నారు. ఆయన ఇలా చేయి పట్టుకు చూసి ఈసీజీ తీసి, అయ్య బాబోయ్, ఇంకా ఆలస్యం చేయకండి, మీరు వెంటనే వచ్చేసేయండి అంతే ఆపరేషన్ థియేటర్కి నాతో అన్నారు. ఆయన ఇంట్లో చెప్పలేదు, ఏమీ చెప్పలేదు, వెళ్ళి చూపించి వస్తానన్నారు. అంతే, ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు, పడుకోబెట్టారు, ఆపరేషన్ చేసేసారు, తీసుకొచ్చేసారు. ఆయన డాక్టర్ గారే, అన్నీ తెలుసు, నువ్వు రావడం ఒక్క 30 నిమిషాలు ఆలస్యం అయ్యుంటే ఇక నువ్వు ఉండేవాడివి కావు, అటువంటి స్థితిలో వచ్చావు మా దగ్గరికి వచ్చేటప్పటికి, కానీ ఆ 30 నిమిషాల ముందు రావడమే నువ్వు బతికిపోయావన్నారు. అంతే. ఎవరు ఆ డాక్టర్ రూపంలో వచ్చి ఈ డాక్టర్ గారిని తీసుకెళ్ళింది? అక్కడ ఖచ్చితంగా డాక్టర్ గారు ఉండేటట్టు చేసి, ఆ యంత్ర పరికరాలు బాగయ్యేటట్టు చేసి, ఈయనకి ఆపరేషన్ జరిగిపోయి బతికేటట్టు చేసిన వాడెవరో వాడు ఈశ్వరుడు. వాడు నీకు మళ్ళీ పునః జీవితాన్ని ఇచ్చాడు. ఇది గొప్ప కృతజ్ఞత ఆవిష్కరించవలసినటువంటి సందర్భం అన్నమాట. కాబట్టి ఈశ్వరుడు ఆయన తలుచుకుంటే బయటవన్నీ ఉపకరణములవుతాయి. ఆయన సంకల్పం లేదనుకోండి, 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. ఇది ఈ తేడా తెలుసుకోవడమే భక్తితో ఈశ్వరుడికి నమస్కారం చేయడం. కాబట్టి సంపుల్లారవిందలోచన భళ్ళాగ్ని నుంచి శిశువు బ్రతికింపగదే, నన్ను బ్రతికించలేవా, నా శిశువుని బ్రతికించలేవా అందంతే. పోతన గారు అన్నారు, సకల ప్రాణి హృదాంతరాళముల భాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మకలుండచ్యుతుడయ్యడన్ విరటజాగర్భంబున చక్రహస్తకుడై వైష్ణవమాయగప్పి కురు సంతానార్థి అయి అడ్డమై ప్రకట స్ఫూర్తి ననంచ ద్రోణ తనయ బ్రహ్మాస్త్రమున్ లీలతోన్. అది పరమేశ్వరుడు అంటే. బహుశా పోతన గారు తప్ప ఇటువంటి పద్యరచన లోకంలో ఇంకొకరు చేయలేరు. మహానుభావుడు, మహర్షి కాబట్టి ఆయనకు ఆ పద్యం పడింది. పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట. కాబట్టి సకల ప్రాణి హృదంతరాళముల భాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మకలుండు అచ్యుతుడు అయ్యడన్. ఆయన సకల ప్రాణి హృదాంతరాళముల, అన్ని ప్రాణులలోనూ చిన్న నిప్పు రవ్వ ఎలా ఉంటుందో, నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా అని చెప్తుంటాం కదా, చిన్న నిప్పు రవ్వ ఎంత ఉంటుందో అంతగా ఇక్కడ ప్రకాశిస్తుంటాడు. అందరిలో ప్రకాశించేటటువంటి వాడు బయట కృష్ణ పరమాత్మగా నిలబడి ఉన్నాడు. కాబట్టి ఆయన అందరిలో ఉన్నాడు. అందరిలో ఉన్నవాడు కాబట్టి ఉత్తరలో కూడా ఉన్నాడు. ఉత్తరలో ఉన్నవాడు కనుక ఉత్తర యొక్క మనస్సు యొక్క శుద్ధిని పట్టుకున్నాడు. తన మామలని కాదని నా పాదాలు పట్టుకుంది, అసలు రక్షణకి మూల కేంద్రం ఏదో పట్టుకుంది ఈవిడే. కాబట్టి నేను ఈమె కోరిక తీరాలనుకున్నాడంతే. ఇక్కడున్నవాడు ఇక్కడే ఉన్నాడు, వింటున్నట్టున్నాడు అంతే. ఆయనే కురుసంతానార్థి అయి అడ్డమై ఆ పిల్లవాణ్ణి రక్షించడం కోసమని ఒక్కసారి ఆ ఉత్తరాగర్భంలోకి వెళ్ళిపోయాడు. చక్రహస్తకుడై వైష్ణవమాయ కప్పి, లోపల సుదర్శన చక్రాన్ని పట్టుకుని వైష్ణవమాయ కప్పాడు లోపల. ఇదే మనం లోకంలో ఒక గొప్ప మాటతో పిలుస్తాం. పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తూ అభిషేకం జరిగిన తర్వాత అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య అంటాం. ఆయనే సదాశివుడు. ఆయన ఘోరమూర్తి అని ఒకటి ఉంటుంది, ప్రసన్నమూర్తి అని ఒకటి ఉంటుంది. ఆ పిల్లవాణ్ణి చంపడానికి లోపలకు వెడుతున్నటువంటి బ్రహ్మాస్త్రం పాలిట ఘోరమూర్తి, ఆ పిల్లవాడికి మంగళమూర్తి. ఆ లోపల పిల్లవాడు చూస్తున్నాడు, చెప్పుకున్నాడు పరీక్షిత్, ఆ అగ్నిహోత్రం నా మీదకు వచ్చేస్తుంటే చిన్నివాడు కదలలేడు. అయ్యో నన్ను కాల్చడానికి వచ్చేస్తోంది, అమ్మ కడుపులో ఉన్నాను, నన్ను చంపేయబోతోంది, నన్ను రక్షించేవారు లేరా అని లోపల ప్రార్థన చేస్తున్నాడు. అంతే. ఆ కడుపులో ఆ పిల్లవాడికి ఆ బ్రహ్మాస్త్రానికి మధ్యలోకి వచ్చి నిలబడ్డాడు ఆయన.
పట్టు పీతాంబరం కట్టుకుని సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఆయన్ని చూసి ఆనందతన్మయుడైపోయాడు. అబ్బా ఏమి మంగళమూర్తి, ఎవరైనా ఇక్కడికొచ్చి కనపడ్డాడు అనుకుంటున్నాడు. ఆయనే అటు తిరిగి బ్రహ్మాస్త్రం యొక్క శక్తినంతటినీ తనలోకి కలిపేసుకున్నాడు. బ్రహ్మాస్త్రానికి ఘోరమూర్తి, పరీక్షిత్తుకి అఘోరమూర్తి. అలా తనలో కలిపేసుకుని ఒక్కసారి మహానుభావుడు ఆ లోపల ఉన్నటువంటి శిశువుని కాపాడాడు. కాబట్టి సకల ప్రాణి హృదంతరాళముల భాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మకళుండు అచ్యుతుడు అయ్యడన్ విరటజాగర్భంబున చక్రహస్తకుడై వైష్ణవమాయ కప్పి కురు సంతానార్థి అయి అడ్డమై ప్రకట స్ఫూర్తి అనంచే ద్రోణతనయ బ్రహ్మాస్త్రమున్ లీలతోన్. ఆ ద్రోణతనయుడైనటువంటి అశ్వత్థామ విడిచిపెట్టిన బ్రహ్మాస్త్రాన్ని లీలగా హేళగా అణిచేశాడు. పోతన గారు అన్నారు ఒక చోట ఒక అద్భుతమైనటువంటి మాట అన్నారు. ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా వికలత నొందనీక ప్రభవిష్ణుడు కృష్ణును అనుగ్రహించి శాపకు బ్రతికించగావున శత్రు నిర్మూలకుడగు ఆ బిడ్డడు విష్ణురాతుడను పేర ధరిత్రిని ప్రసిద్ధికి నెక్కే పూజ్యుడై. అసలు యథార్థానికి అది బ్రహ్మశక్తి, బ్రహ్మాస్త్రం అంటే. ఒకసారి అటువంటి అస్త్రాన్ని ప్రయోగించిన తరువాత నిస్సందేహంగా నశించిపోయినట్టే, ఆ పిల్లవాడు మరణించినట్టే. ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా, పాండవులు రక్షించుకోగలరేమో కానీ పాండవ సంతతి అంతరించిపోయింది. యథార్థానికి పరీక్షిత్ అక్కడితో నశించిపోవాలి. కానీ వికలతనొందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి, వాళ్ళ మనసులో బాధపడకూడదు. కృష్ణ మాకు వారసుడు లేడని ఆయనకే చెప్తారు వాళ్ళు. అప్పుడు తాను మళ్ళీ పరిష్కారం చూపించవలసిన అవసరం తనకు ఏర్పడకూడదు, వాళ్ళ కళ్ళ నీళ్లు కారకూడదు. కాబట్టి ఇవ్వాలి వారసుణ్ణి. కాబట్టి వికలతనొందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించకావున ఆ పిల్లవాణ్ణి రక్షించాడు. కాబట్టి కడుపులోకి శ్రీ మహావిష్ణువు ప్రవేశించడం చేత రక్షింపబడినటువంటి పిల్లవాడు కనుక ఆ పిల్లవానికి విష్ణురాతుడను పేర ధరిత్రిని ప్రసిద్ధికి నెక్కె పూజ్యుడై. విష్ణువు చేత రక్షింపబడ్డాడు కాబట్టి శాంత్రవాంతకుడైన పుత్రుడు, శత్రువుల్ని చంపగలిగినటువంటి పరాక్రమం కలిగిన ఆ పిల్లవాడు విష్ణురాతుడు అన్న పేరుతో పిలవబడ్డాడు. యథార్థానికి అసలు ఆ పిల్లవాడి పేరు విష్ణురాతుడు. కానీ ఆ పిల్లవాడికి పరీక్షిత్ అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి? ఆ పిల్లవాడు అమ్మ కడుపులోంచి బయటికి వచ్చాడు కొన్నాళ్ళకి. ధర్మరాజు గారికి మరి వారసుడు ఆయనేగా సింహాసనానికి. జాతకర్మ చేయించాడు, చాలా గొప్ప పిల్లవాడు అవుతాడు అని జ్యోతిష్యులు చెప్పారు. చాలా సంతోషించాడు. తొడ మీద కూర్చోబెట్టుకునేవాడు, సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేసేటప్పుడు పిల్లవాడిని తొడ మీద కూర్చోబెట్టుకునేవాడు తాతగారు. చూస్తూ ఉండేవాడు అలాగా. ఆయన ఇప్పుడు ఆ పిల్లవాడు అందరినీ పట్టి 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 ఇలా చూస్తుండేవాట. ఏమిటి ఇలా చూస్తుంటాడు అందరినీ అనుకునేవారు. తన తల్లి కడుపు లోపల మును చూచిన విభుండు ఈ లోకముననెల్ల కలడని పరీక్షించి చూడగా జనులు ఆ ఎలగు పరీక్షిన్నరేంద్రుడెనిది నరేంద్ర. నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఒక పెద్ద అగ్నిహోత్రం వచ్చి నన్ను కాల్చేస్తుంటే పచ్చని పీతాంబరం కట్టుకుని శంఖచక్ర కథాపద్మములతో కూడినటువంటి పరమమంగళమూర్తి ఒక ఆయన వచ్చి నాకు అగ్నిహోత్రానికి మధ్యలో నిలబడి అద్భుతమైన దర్శనాన్ని ఇచ్చి నాకు ఊరట కల్పించి బ్రహ్మాస్త్రాన్ని తనలో విలీనం చేసుకున్నటువంటి ఆ మంగళమూర్తి ఈ లోకమంతటా ఉన్నాడంటారు, ఎక్కడున్నాడా అని పరీక్షగా చూస్తుండేవట. పరీక్షగా చూసే అలవాటు ఉన్నవాడు కాబట్టి లోకులందరూ పరీక్షిత్ అని పిలిచారు. ఇది విశ్వంలో విశ్వనాథుణ్ణి వెతకగలిగిన ప్రజ్ఞ. నీకు విశ్వనాథ దర్శనం ఇంకొక చోట పదు విశ్వమునందే అవుతుంది. అలా చూడడానికి కావలసినటువంటి ప్రజ్ఞ లోపల అంకురించడానికి చేసేటటువంటి ప్రయత్నమునకు సాధన అని పేరు. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రణి వింటే అంటాడు. ఇక్కడ పోతన గారు ఒక చమత్కారం చేశారు. కుంతి ప్రార్థన చేసింది. ఆవిడ ప్రార్థన చేయడం ఎందుకు మధ్యలో? అర్జునుడు చేయకూడదా, ధర్మరాజు గారు చేయకూడదా? కుంతీదేవి యొక్క బాధ కుంతీదేవిది. ఆవిడ ఒక విషయాన్ని చెప్పింది. ఇది భాగవతంలో
నిజంగా భాగవతం, అందుకే నేను మా గోపాలకృష్ణ గారితో అదే అంటున్నాను మాకు ఇచ్చిన విడిదిలో, ఈ భాగవతం ఎన్ని మాటలు చదివినా నాకు ఏమీ చదివిందే కదా అనిపించదండి గోపాలకృష్ణ గారు అని. ఆ కుంతి కృష్ణుడితో మాట్లాడుతూ ఒక మాట అంటుంది, కృతజ్ఞత అంటే అది నైవేద్యము, ప్రసాదము అంటే. కృష్ణ, నా భర్త చాలా చిన్న వయస్సులో ఈ పిల్లలు ఉండగా వెళ్ళిపోయాడు. ఇందులో భీముడికి విషాన్నం పెట్టేశారు, కానీ నువ్వే బతికించావు. జీర్ణమైంది ఆ పిల్లాడికి. విషాన్నం జీర్ణం అవ్వాలంటే కడుపులో ఉన్న వైశ్వానరాజ్ఞిగా పుచ్చుకోవాలి. వైశ్వానరాజ్ఞిగా జీర్ణం చేసిన వాడు ఎవరు? నువ్వేగా. ఆనాడు నా కొడుకుని బతికించావు. మమ్మల్ని లక్క ఇంట్లో పెట్టి కాల్చేశారు, మళ్ళీ 6గురిని బతికించావు. భిక్షాన్నంతో బతుకుతున్నటువంటి మాకు మార్గాన్ని చూపించి, అదిగో మళ్ళీ ద్రౌపదీదేవితో వీళ్ళందరికీ వివాహమై ఆ పాంచాల దేశ ప్రభువు యొక్క అండదండలు కలిగేటట్టుగా చేసి మళ్ళీ మమ్మల్ని రక్షించావు. ఒకానొకనాడు నా బిడ్డలకి కాదు అవమానం, మేమందరం తల కొట్టేసుకోవలసిన పరిస్థితి వచ్చింది. నా కొడుకులు భర్తలు అని పేరు ఆమెకి. 5గురు భర్తలు ఎదురుగుండా కూర్చుని చూస్తూ ఉండగా 5గురు భర్తలు ఇంత ధర్మాత్ములై, ఇంత పరాక్రమవంతులై, వాక్కు చేత కట్టుబడిన వారై లేచి నిలబడి ఏమీ చెయ్యలేని స్థితిలో 5గురి ఇల్లాల్ని పెద్ద సభామంటపంలోకి జుట్టు పట్టి ఈడ్చి తీసుకొచ్చి ఏకవస్త్ర బట్ట విప్పేస్తుంటే నా 5గురు కొడుకులు ఏమీ చేయలేకపోయారు కృష్ణ. ఆనాడే మా పరువు గంగపాలైంది. నిజానికి మా ఇంటి కోడలకి వస్త్రాపహరణమైంది నిండు సభలో. ఆనాడు నా కోడలు గోవిందా అని పిలిచింది, అక్షయ వస్త్రాలు ఇచ్చి మా వంశం పరువు కాపాడావు, బట్ట ఊడిపోకుండా నా కోడల్ది. నీకు ఏమని కృతజ్ఞతలు చెప్పను? అడుగడుగునా మమ్మల్ని కాపాడుతూనే ఉన్నావు. ఈనాడు పాండవుల వంశమే నశించిపోతుంటే మళ్ళీ మహానుభావ అదిగో ఆ ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి పిల్లవాడిని రక్షించి మా వంశాన్ని నిలబెట్టావు. కృష్ణ, నువ్వు చేసినటువంటి ఉపకారాల ముందు, నువ్వు మాకిచ్చినటువంటి రక్షణ ముందు మేము నీకు చేసినది ఏముంది? దేని కొరకు మమ్మల్ని ఇలా కాపాడుతున్నావు? మేమేం చేయగలం నీకు నమస్కరించడం తప్ప? కొందరు అంటారు నువ్వు దేవకీ వసుదేవుల యొక్క తపఫలితంగా వచ్చావంటారు. కొంతమంది అంటారు రాశీభూతంగా కనపడే పరమాత్మని మాంసనేత్రాలతో అందరూ చూసుకోవాలని వచ్చావంటారు. కొందరంటారు ఉపచారములు స్వీకరించడానికి ఈ లోకంలో పాంచభౌతిక శరీరంతో తిరిగావంటారు. ఏది ఏమైనా కృష్ణ, మేము అదృష్టవంతులం, నీ అనుగ్రహాన్ని పొందాం. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది. బయట ఎండగా ఉంది అని బయలుదేరాడు, పర్వాలేదులే పెద్ద ఎండ ఏం లేదని బయలుదేరాడు. ఎండ చాలా ఎక్కువైంది. చాలా ఎండ ఎక్కువైందే అని బాధపడుతూ నడుస్తున్నాడు. అకస్మాత్తుగా మబ్బు పట్టి వానబడింది. ఇప్పుడు కొద్దిగా ఎండే ఉంది కదా అని బయలుదేరిన వాడు గట్టి ఎండకి బాధపడ్డాడు, వర్షానికి తెలిసి బాధపడ్డాడు. ఎండ తక్కువగానే ఉన్నా ఎందుకైనా మంచిదని ఒక ఆయన గొడుగట్టుకెళ్ళాడు. ఇప్పుడు ఆయన గొడుగేసుకున్నాడు. పెద్ద ఎండ నుంచి మాత్రమే కాపాడతానంటుందా, కొద్ది ఎండ నుంచి మాత్రమే కాపాడతానంటుందా, వర్షం నుంచి మాత్రమే కాపాడతానంటుందా, ఏమంటుంది? నువ్వు గొడుగుని పట్టుకుని ఉంటే చాలు, అన్నిటి నుంచి కాపాడుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.